హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మా మేనకోడలది ఫస్ట్ బర్త్డే సందర్భంగా శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ అయితే పెట్టామండి. ఇంట్లో అందరూ శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ అయితే చేశారు. మెడిటేషన్ గురించి ఇక్కడ ఎలా మాట్లాడారు ఏంటి అనేది వీడియోలో అయితే చూసేయండి. సో నాకు స్ట్రెస్ ఉంది. దాని ఏంటంటే మనం ఆ స్ట్రెస్ ఎక్కడ ఒకసారి అతిగా ఎక్కడ బ్యాలెన్స్ చేయలేక మనం క్లీన్ చేసుకుంటాం. సో దాన్ని మనం ఫస్ట్ చేయాలి అంటే మనం క్లియర్ కావాలి, ఏదో బస్లో క్లియర్ కావాలి. ఇదొక పాత్ర అంటే ఇది ఒక డైరెక్షన్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. కానీ స్ట్రెస్ నుంచి ఆటోమేటిక్గా మన హెల్త్ కూడా నల్లపోతుంది. మన పెద్దలు సో మన అట్మాస్ఫియర్ మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్దలు యూజ్ చేయాలంటే మనం కూడా ఇలాంటి ఒక కానీ ఒక యాక్టివిటీ చేసుకోవాలి. సో అది ఏంటంటే ఇది ఒక అఫీషియల్గా అలా మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు పెట్టిన తర్వాత ఎందుకు మన ఫ్యామిలీ వాళ్ళే పిలిచి వాళ్ళని కూడా స్పిరిచువల్గా వాళ్ళ లైఫ్ స్ట్రెస్ని వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి వాళ్ళ లైఫ్ని స్మూత్గా యూజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కింద ఉపయోగపడుతుందని మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళకి ఉన్న స్ట్రెస్ని కూడా మనం స్ట్రెస్ లెవెల్స్ని మనం రిలీజ్ చేయగలిగితే సరిపడడం సక్సెస్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. అందుకని నేను పేరు ఎంత అద్భుతమైన ఆలోచనలు అందరికీ ఉంటాయి. అద్భుతంగా ఆలోచించడం అంటే ఇదే. అందరికీ ధ్యానం అనేది అవసరం అని తెలుసు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నాము. ఓకే, మంచిది అనుకుంటున్నాము. ఒక్కొక్క దగ్గర ఎక్కడైనా దొరికితే వెళ్తున్నాము. అలాంటిది చక్కగా మనకి వాళ్ళ ఇంట్లోని పిల్లలు పుట్టినరోజు సందర్భంగా అన్నీ పక్కన పెట్టి మంచిగా ధ్యానానికి అందరినీ పిలిచి ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప ఆలోచనలు గొప్పవాళ్ళకే వస్తాయి. అది మనం ఎప్పుడో గుర్తించాలేదు. అది చక్కగా చాలా అద్భుతం బాబు, చాలా మంచిగా ఏర్పాటు చేశారు. సో ఇంత మంచిగా